హాయ్, నేను మీ మెరీన్ పీర్జాదా. కంగ్రాచులేషన్స్ ఫర్ ఓల్గా వీడియోస్. కంగ్రాచులేషన్స్ ఓల్గా వీడియో ఫర్ 17 million. సీరియస్లీ అంటే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి బ్రదర్ 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 అలాగేం లేదన్నా. నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శ్రీకాకుళం మన సంస్కృతి అన్నది మన సంస్కృతి చూపించి ఒక పెద్ద హీరో మన సంస్కృతి చూపిస్తున్నాడు. అది చూడండి ముందు. సినిమా ఫైట్ కండ వేసుకున్నంత మాత్రం కండ వేసుకున్నంత మాత్రం కాదన్న ఫేమస్ అవడం చూపించండి. అంత సీన్ లేదు, ఫేమస్ అని ఏం లేదు కానీ బట్ సినిమా ఓవరాల్ కొంచెం డిసప్పాయింట్ అన్న, వేరేం లేదు. ఎవరో ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కదా, ఖచ్చితంగా తోపు తురుము అనేయడం కాదు, జెన్యూన్ మాట్లాడుకుంటే ఇది మ్యాటర్. బాగుందండి. హరిహర వీరమల్లు సినిమాలో సనాతన ధర్మం గురించి చాలా బాగా చూపించారు. ఏదైతే మొఘల్స్ మనల్ని పరిపాలించిన టైంలో మన దేవాలయాల మీద మన వేదాల మీద వాళ్ళు చేసిన విధ్వంసాన్ని బాగా కంటి కట్టినట్టు చూపించారండి. ఆ రోజుల్లో మన వాళ్ళు హిందువులు ఎలాగైతే వేదాలని తాళపత్ర గ్రంథాలను ఎలా దాచుకున్నారు, విగ్రహాలను ఎలా కాపాడుకున్నారు అనేది బాగా చూపించారండి. మనం అందరం చాలా సార్లు వినుంటాం వేవులమాట రాజన్న టెంపుల్ ఏం జరిగింది అనేది. ఇలాంటి సంఘటనలన్నీ విన్నప్పుడు హిందువులుగా మనం అందరం బాధపడి ఉంటాం, కానీ మనం ఏమి చేయలేకపోయాం. కానీ ఆ రోజుల్లో మన పూర్వీకులు మన కోసం హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం ఎలా కష్టపడ్డారని సినిమాలో కంటి కట్టినట్టు బాగా చూపించారండి. అది నాకు బాగా నచ్చిన సినిమాలో సనాతన ధర్మం గురించి చూపించడం. పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు, ఆయన చాలా బాగా చేశారు. సినిమాలో గ్రాఫిక్స్ ఒక్కటి వీక్ గా ఉంది, బట్ స్టిల్ సినిమా అయితే వాళ్ళు అనుకున్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది బాగా నచ్చిందండి. అంతా చాలా బాగా వచ్చింది, కానీ ఒక్క గ్రాఫిక్స్ ఒకటే కుదరలేదు సినిమాకి. కానీ వాళ్ళు ఏదైతే సనాతన ధర్మం గురించి చెప్పారో చాలా బాగా నచ్చిందండి. పవన్ కళ్యాణ్ గారికి హిట్లు ఫ్లాపులతో సంబంధం లేదు, ఆయన క్రేజ్ ఎప్పుడూ ఒకటేలా ఉంటుంది. ఆయన కమ్బ్యాక్ అనేది ఫ్యాన్స్ కి ఆకలి తీరడం అనేది ఓజీతో ఎలాగో తీరిద్ది. సో మనందరం వెయిట్ చేద్దాం ఓజీ కోసం. సెకండ్ పార్ట్ మరి పవన్ కళ్యాణ్ గారు చేస్తారు లేదు చూడాలి. కరెక్ట్ గా ఎప్పుడైతే లాస్ట్ లో హీరో విలన్ ఫైట్ చేసుకోవాలో ఆ టైంలో ఆపేశారు సెకండ్ పార్ట్ కోసం అన్నట్టు, క్లిఫ్ హ్యాంగర్ లాగా. బట్ అది నెక్స్ట్ పార్ట్ ఎలా చేస్తారు ఏందనే చూడాలి. బ్యాటిల్ ఫీల్డ్ అని పెట్టారు సెకండ్ పార్ట్ కి క్యాప్షన్, హరిహర వీరమల్లు యుద్ధభూమి బ్యాటిల్ ఫీల్డ్ అని పెట్టారండి. రేటింగ్ పవన్ కళ్యాణ్ సినిమాకి రేటింగ్ తో సంబంధం లేదండి. సినిమా బాగున్నా బాగోపోయినా అందరు చూస్తారు ఫ్యామిలీస్ వచ్చి, సో రేటింగ్స్ తప్పని లేదండి. సూపర్ మూవీ అమ్మ, చాలా బాగుంది. ఇది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి పండగ వాతావరణం. ఈ రోజు ఒక పండగ వాతావరణం నెలకొంది. సినిమా చూసి వచ్చినంత సేపు గూస్ బంప్స్ వస్తున్నాయి మాకు. చాలా బాగుంది సినిమా. మ్యూజిక్ కిరవాణి గారు అన్ని సినిమాల కంటే ఒక ఎత్తు, ఈ సినిమాలో ఒక ఎత్తు. హరిహర వీరమల్లు ఎంత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వింటుంటే ఆ క్లైమాక్స్ నుంచి మా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా గూస్ బంప్స్ అంటే గూస్ బంప్స్ వస్తున్నాయి సీట్లో నుంచి. ఒకటే అరిచాం గొంతు కూడా పోయింది చూసారు కదా. అంత బాగుంది సినిమా, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. కొంతమంది చిల్లర నా కొడుకులు ఏంటంటే అవి ఆ పవర్ తట్టుకోలేక అదంతా భరించలేక ఏదో నెగిటివిటీ చేస్తుంటారు. అవన్నీ కూడా ఇంటర్గా అవన్నీ ఏం కాదు, ఎక్సలెంట్ ఉంది సినిమా. పుష్ప కాదు కదా, దాని అమ్మ హై 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 రేంజ్ లో రికార్డ్స్ బద్దలు కొట్టబోతున్నాం, ఇది గ్యారంటీ. జై జనసేన. బాగుంది బ్రో, పవన్ కళ్యాణ్ యాక్టింగ్ బాగుంది. లాస్ట్ క్లైమాక్స్ ఎదిరిపోద్ది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది, సెకండ్ హాఫ్ స్టార్టింగ్ బాగుంటుంది, కానీ తర్వాత కొంచెం ల్యాగ్ ఉంటుంది. మొత్తానికి బాగుంది, కానీ విఎఫ్ఎక్స్ షాట్స్ కొంచెం చూడొచ్చు బ్రో సినిమా. చాలా బాగుంది. హీరోయిన్ పర్లేదు, అంత ఏమో సెకండ్ హాఫ్ లో ఏమన్నా ఫస్ట్ హాఫ్ ఏమన్నా. కీరవాణి గారు బాగా కొట్టారు, బీజం. కానీ సాంగ్స్ బయట యూట్యూబ్ లో అంటే అంతేం అనిపించలేదు, కానీ థియేటర్ లో బాగుంది. తార కానీ ఇంకోటి ఉంటుంది కదా, కొల్ల కొట్టారని చాలా బాగుంది. అంటే డైరెక్షన్ తెలీదు బ్రో, అంటే ఏ సీన్ ఎవరు డైరెక్ట్ చేశారు తెలియదు కదా. అంతా బాగుంది, కానీ విఎఫ్ఎక్స్ కొంచెం కొన్ని షార్ట్స్ బాగాలేదు. లాస్ట్ క్లైమాక్స్ అదిరిపోతుంది. మేబీ బడ్జెట్ ఇష్యూ చెప్పలేం కదా. టైం కూడా ఉండాలి కదా, ఆయన టైం కూడా ఉండాలి కదా. ఆయన టైం లేకపోవడం వల్ల కూడా కానీ స్టోరీ అయితే బాగుంది కదా. సిఎఫ్ఎక్స్ ద్వారా స్టోరీ మెయిన్ ఏదన్నా, స్టోరీగా ఉంది, కంటెంట్ బాగుంది. పార్ట్ 2 చూసేంత ఉందా? పార్ట్ 2 ఈజీగా చూడొచ్చు బ్రో, చాలా బాగుంది. సినిమా అయితే మైనస్ ఏం లేదు, ఒక విఎఫ్ఎక్స్ కొంచెం చూసుకుంటే సరిపోయాయి. విఎఫ్ఎక్స్ కాకుండా సినిమా అయితే స్టోరీ కానీ ఏదైనా సరే 100% ఇవ్వచ్చు రేటింగ్. పవన్ కళ్యాణ్ కూడా చాలా బాగా యాక్టింగ్ చేశారు. త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ సినిమా మొత్తం. హీరోయిన్ స్కోప్ ఉంది అప్పుడు నిధి గారు అంటే స్కోప్ ఉందా అంటే పర్లేదు, అంతే. స్కోప్ అంటే స్కోప్. మంచి ట్విస్ట్ ఉంటుంది బ్రో నిధి గారి నుంచి ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సినిమాలో అనేది చూడలేని కాదు, ఆయన
ఈజీగా వస్తారు. ఫైటింగ్ సీన్స్ కానీ అతను పవన్ కళ్యాణ్ డేరింగ్ కానీ అన్ని బాగున్నాయి బ్రో. చాలా మంది లాగుంది బాగాలేదంటున్నారు. లాగ్ అంటే స్టోరీ చూడాలి బ్రో, మరి విఎఫ్ఎక్స్ లో అవన్నీ అంటే కష్టం కదా. స్టోరీ బాగుంది. స్టోరీ బాగుంది. డైరెక్షన్ అంటే క్రిష్ డైరెక్ట్ చేసినంత వరకు బాగుంది, జ్యోతి కృష్ణ చేసినంత బాగాలేదు అంటున్నారు. అదేం లేదు బ్రో, స్టోరీ మాత్రం బాగుంది. స్టోరీ పరంగా అయితే బాగుంది. ఫస్ట్ హాఫ్ ఎట్లుంది, సెకండ్ హాఫ్ సెకండ్ హాఫ్ ఇంకా బాగుంది ఫస్ట్ హాఫ్ తో పోల్చుకుంటే. ఫస్ట్ హాఫ్ కొంచెం లాగింగ్ లా ఉంది కానీ సెకండ్ హాఫ్ అయితే బాగుంది. క్లైమాక్స్ డల్ ఉందంటున్నారు, నిజమేనా? క్లైమాక్స్ అంటే సస్పెన్స్ లో పెట్టినారు కదా, అంటే పార్ట్ 2 చూస్తే అర్థమైతే ఎవరికైనా, పార్ట్ 1 ఎవరికైనా అలానే ఉంటుంది కదా బ్రో. అంటే నాకైతే మొత్తం స్టోరీ పరంగా అయితే బాగా నచ్చింది బ్రో. నక్కదు సీన్లు అవి కూడా బాగున్నాయి బ్రో, అన్ని బాగున్నాయి. అర్థం కాలేదు, మన ఎస్టిమేట్ చేయలేము బ్రో. హీరోయిన్ బాగుంది బ్రో. సాంగ్స్ గుడ్, వెరీ గుడ్. అండ్ బీజిఎం ఈజ్ లైక్ వండర్ఫుల్. ఎక్కడ అది వినడానికే చెవులు సరిపోలేదు, చూడటానికి కళ్ళు సరిపోలేదు. సినిమా అయిపోయిందా నేను చూసే లోపల సినిమా అయిపోయింది. బాగుందండి, బట్ ఓవరాల్ మూవీ ఈజ్ లైక్ నెక్స్ట్ లెవెల్ అండ్ నెక్స్ట్ లెవెల్. అసలు ఎవరు ఏం చెప్పినా ఇట్స్ లైక్ నెక్స్ట్ లెవెల్ మూవీ. అందరూ వచ్చి చూడాల్సిన మూవీ, దెర్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్. బాబులకే బాబు, కళ్యాణ్ బాబు. పులికి ఇలా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తాడు కదా, అదైతే ఎక్సలెంట్ ఉంది. చాలా బాగుంది, చాలా బాగుంది. లుక్స్ అయితే అదిరిపోయింది, చాలా బాగుంది. మనం 5 సంవత్సరాలు ఎదురు చూస్తుందంతా ఇప్పుడు చాలా బాగా మంచిగా మనస్ఫూర్తిగా అనిపించింది. ఇప్పుడు 4 సార్లు చూస్తాం ఇప్పుడు మూవీ. చాలా సూపర్ బాగుంది. నాకు సెకండ్ హాఫ్ మూవీ అంతా బాగా నచ్చింది. సెకండ్ హాఫ్ చాలా బాగుంది, బాగుంది, చాలా బాగుంది. చాలా బాగుంది అన్న సినిమా. ఇది మైండ్ బ్లోయింగ్, సూపర్ సినిమా. లాస్ట్ 20 మినిట్స్ సూపర్ గా ఉంది సినిమా. అరే సూపర్ అన్న, చాలా బాగుంది. చాలా హైలైట్స్ ఉన్నాయి, చెప్పలేని అన్ని హైలైట్స్ ఉన్నాయి సినిమాలో. బట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ ఫీల్ గుడ్ మూవీ. హిందూయిజం మీద చాలా బాగా తీశారు. యాక్టింగ్ చాలా బాగుందండి. ఆయన యాక్టింగ్ గురించి మనం మాట్లాడేంత మూవీకి 5 out of 4 అండి. నాకు లాగ్ సెకండ్ హాఫ్ లో కొంచెం ఉందండి, బట్ అది సినిమా ఓవరాల్ అయితే చాలా బాగుందండి. సో వర్త్ వాచింగ్. న్యూట్రల్స్ కూడా చాలా బాగుంటుంది. సనాతన ధర్మం గురించి బాగా చెప్పారు. మొఘల్స్ మన దేవాలయాన్ని ఎలా ధ్వంసం చేశారు, మన వేదాలను ఎలా ధ్వంసం చేశారు అనేది బాగా చూపించారండి. గ్రాఫిక్స్ కొంచెం వీక్ గా ఉంది కానీ సినిమాలో, కానీ వాళ్ళు అనుకున్న కాన్సెప్ట్ మన సనాతన ధర్మం గురించి మనం ఎలా పోరాడాలని చూపించారు అనేది చాలా బాగుందండి. పవర్ స్టార్ ఎలా ఉన్నాడు? పవర్ స్టార్ కి ఎప్పుడు పవర్ స్టారే. పవర్ స్టార్ కి సినిమాలు హిట్లు ఫ్లాపులతో సంబంధం లేదు. ఆయన చరిష్మా ఎప్పుడు ఎవర్ గ్రీన్. అది గ్రాఫిక్స్ గురించి కంప్లైంట్ చేస్తారు. గ్రాఫిక్స్ ఒకటి కొంచెం వీక్ గా ఉంది సినిమాలో, మిగతా డిపార్ట్మెంట్స్ అన్ని బాగున్నాయి. కళ్యాణ్ గారికి ఇదేం పెద్ద విషయం కాదు, ఓజీతో కంబ్యాక్ ఇస్తారు ఆయన. సనాతన ధర్మం గురించి మాత్రం బాగా చెప్పారు, కాన్సెప్ట్ బాగుంది. క్లైమాక్స్ పవన్ కళ్యాణ్ గారు కంపోజ్ చేసిన ఫైట్ చాలా బాగా వచ్చింది, బాగుంది. పార్ట్ అందరూ బాగుంది. రేటింగ్ అనేది పవన్ కళ్యాణ్ సినిమాకి రేటింగ్ ఏం లేదు, సూపర్ హిట్ అంది. పులి కూడా సీన్ ఉంటది, సూపర్ ఉంటది, అది హైలైట్ ఉంటది. విఎఫ్ఎక్స్ కూడా బాగుంది. ఇక పవన్ కళ్యాణ్ ముందర ఏ సినిమా అయినా నథింగ్, అది సూపర్. 100 to 100. ఏదైనా సరే సినిమాకి వచ్చినాక చూసి మాట్లాడాలి ఎవరైనా సరే. ట్రోలర్స్ అనేది కామన్, ఫస్ట్ మూవీ చూసినాక మాట్లాడాలి ఏదైనా. కొందరికి పడని వాళ్ళు అది కామన్. అది పవన్ కళ్యాణ్ చూసిన వాళ్ళు 100% వస్తారు. ఫ్యాన్స్ వరకు కాదు, సినిమా చూసాక మాట్లాడాలి ఏదైనా సరే. లే పవన్ కళ్యాణ్ కాదు, 100% అంతే. నేను ఏమంటున్నానంటే, నేను పవన్ కళ్యాణ్ ఫ్యాను, అట్లానే మొత్తం ఇక ఫాలోయింగ్ ప్రకారంగా ఓన్. నేను మూవీ నచ్చితే ఏదైనా సరే సూపర్ అని చెప్తాను, జెన్యూన్ గా రివ్యూ చెప్తాం. కళ్యాణ్ యాక్టింగ్, పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. లేదన్న లాగ్ లేదు, ఏం లేదు. మొత్తం పవన్ కళ్యాణ్ సింగిల్ హ్యాండెడ్లీ నడిపించారు సినిమా. మొత్తం పవన్ కళ్యాణ్ స్టామినా మీద నడిచింది. అని సనాతన ధర్మం గురించి చాలా బాగా చెప్పారు.
ఉందన్న పార్ట్ 2 కోసం మిగిలిన వెయిటింగ్. Volga Videos. కంగ్రాచులేషన్ 17 మిలియన్స్. కంగ్రాచులేషన్స్ టు వోల్గా వీడియో. మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. ఆల్ ద బెస్ట్ వోల్గా వీడియోస్. కంగ్రాచులేషన్స్. I'd like to congratulate Volga Videos. ప్లీజ్ ఫాలో వోల్గా వీడియో. Many congratulations. వోల్గా వీడియో వారికి నా శుభాభినందనలు. మీ అనంత శ్రీరామ్.